టేస్టీ తేజ వాళ్ళ మదరు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేసారు. ఎప్పుడొచ్చారు, ఎలా వచ్చారు అన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూడండి, ఇబ్బంది ఏం లేదు. వద్దనుకుంటే ఇక్కడే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్టే తేజ వాళ్ళ మదరు హౌస్లోకి వస్తున్నారబ్బా. అసలు హౌస్లోకి ఎంటర్ అయ్యారా అంటే ఎస్, ఎంటర్ అయిపోయారు. ఎప్పుడు ఎంటర్ అయ్యారు అంటే లైవ్లో ప్రకారంగా ఏంటంటే నిన్న 14/11/2024 అంటే 14వ తారీఖున, అంటే 14న ఆవిడ ఎంటర్ అయ్యారు అంటే 15వ తారీఖున మనకు కనిపిస్తుంది. సో ఆవిడ ఎప్పుడు వచ్చారు అంటే మనకు తెలిసిన ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం నైట్ షో అయిపోయింది కదా, 9:30 ఆ టైం తర్వాత వచ్చారు. మేబీ మీరు ఒకవేళ లైవ్లో ఫాలోఅప్ చేయాలనుకుంటే లైవ్ అయిపోయి కానీ లేదా 9 to 11 మధ్యలో ఒకసారి చూడండి. ఖచ్చితంగా మీరు లైవ్లో చూసే అవకాశం ఉండొచ్చు. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే బిగ్ బాస్ టీము ఇవాళ వచ్చిన ఎపిసోడ్ తర్వాత ప్రోమో వస్తుంది కదా రేపటిది, అందులో తేజ ఫ్యామిలీ చూపించే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అందులో చూపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇవాళ మిడ్నైట్ లైవ్లో మీరు క్యాచ్ చేయొచ్చు ఆ సీను. సో హౌస్లోకి ఎంట్రీ ఎలా ఇస్తారు మనం అనుకున్న దాన్ని బట్టి, ఇది ఎస్టిమేషన్ ఇంకా చూడలేదు కనుక టాస్క్ ఏదైనా పెట్టవచ్చు. అంటే ఏదైనా టాస్క్ లాగా ఇచ్చి తేజకి చేయమని చెప్పండొచ్చు, లేదా ప్రైజ్ మనీలో కొంత రెడ్యూస్ చేస్తాం, మీ ఫ్యామిలీని తీసుకొస్తారా, యాక్సెప్ట్ చేస్తారా అని కంటెస్టెంట్స్ అందరినీ అడుగుండొచ్చు. ఇది ఏది కాదురా అంటే జస్ట్ జనరల్గా అందరిలాగా ఎంట్రీ ఇప్పించి ఉంటారు. అంటే ఇలా డైరెక్ట్ ఎంట్రీ గేట్లో కాకుండా కొంచెం సర్ప్రైజ్ ఎంట్రీలా ప్లాన్ చేయడం, ఆవిడ వాయిస్ వస్తే తేజ బయటనప్పుడు గార్డెన్లో మైక్స్లో వినిపించేలాగా కొంచెం ఎగ్జైటెడ్గా మాత్రం ఏదో ప్లాన్ చేస్తారు. అది పక్కాగా జరుగుతుంది. ఎందుకంటే హైలీ ఎమోషనల్ కంటెంట్ తేజదే కదా. సో వారం అంతా వెయిట్ చేసాడు, అందరి పేరెంట్స్ వస్తున్నప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాడు. సో తేజ మాత్రం బిగ్ బాస్ టీమ్ టీఆర్పీకి బాగా యూజ్ చేసుకుంటారు అబ్బా. తమ్నైల్లో నిఖిల్ కోసం చెప్పాను కదా, ఆ మాట ఎందుకన్నానో తెలియంటే లాస్ట్ వరకు చూడండి. సోకాల్ రివ్యూవర్స్ ఏమంటున్నారంటే నిఖిల్ వాళ్ళ మదర్ చెప్పిన రివ్యూ అంటే ఆవిడ ఇచ్చిన ఫీడ్బ్యాక్ మాత్రం పాజిటివ్గా గౌతమ్ సైడ్ ఉంది, నిఖిల్కి అది నెగిటివ్ అయిందని చెప్తున్నారు. ఒకటి మీ ఒపీనియన్ మీరు చెప్పండి, తప్పలేదు. ఆ మదర్ ఎలా చెప్పాలో కూడా మీరే చెప్పేసి దీనివల్ల ఇంపాక్ట్ అయిపోయిందని మీరే చెప్పేయడం వల్ల అసలు చెప్పాల్సిన వాళ్ళు మీరు కాదు కదా. ఆవిడ ఒపీనియన్, ఆవిడ జడ్జ్మెంట్ అన్నది ఆవిడ తెలిసిన విధానంలో ఆవిడ చెప్తారు. ఒక తల్లిగా కొడుక్కి అది చెప్పే విధానం ఎలాగొన్నా నిఖిల్ రిసీవ్ చేసుకొని అది గేమ్లో ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తాడు అన్నది నిఖిల్ స్ట్రాటజీ. అది నిఖిల్ వాళ్ళ మదర్ తప్పు చెప్పారన్న మాట అయితే నేను ఖచ్చితంగా అగ్రీ చేయను. సోకాల్ పెద్ద రివ్యూర్ల మాట చెప్తున్నారు, కానీ వాళ్ళ మదరు వాళ్ళకి నచ్చినట్టు చెప్తారు, నీకు నచ్చినట్టు నాకు నచ్చి చెప్పరు బాస్. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత ఏమైందంటే ఒక రైవల్రీ అనేది స్టార్ట్ అయింది. ముందు వరకు కొంచెం సాఫీగా ఉండి అంత చప్పగా వెళ్తున్నప్పుడు నిఖిల్కి అంత అనుకూలంగా ఉన్న బ్యాచ్ లాగా అయిపోయింది ఆల్మోస్ట్ హౌస్లోని. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక ఏంటంటే గౌతమ్ వర్సెస్ నిఖిల్ స్టార్ట్ అయింది, మళ్ళీ గౌతమ్ వర్సెస్ ప్రేరణ స్టార్ట్ అయింది, గౌతమ్ వర్సెస్ యష్మి కూడా స్టార్ట్ అయింది. ఇంకొకటి నిఖిల్ మదర్ ఏం చెప్పారంటే కొన్ని పాజిటివ్ అండ్ నెగిటివ్ హింట్స్ కూడా ఇచ్చారు. నువ్వు ఆడే విధానం బట్టి నీకు ఉంటుంది నీ గేమ్ అంతా అని చెప్తూ గౌతమ్తో డిఫెన్సివ్గా ఉండు కొంచెం అని. ఎందుకంటే అది గౌతమ్కి పాజిటివ్ అయినా కూడాను నీతో రైవల్రీ కదా, నువ్వు డిఫెన్సివ్గా మాట్లాడడానికి ట్రై చేయి, ఓవర్ అగ్రెసివ్ అవ్వకు. అండ్ నామినేషన్ రీజన్స్ ఏమున్నా నీ కోసం నువ్వు వాడు, నీ కోసం నువ్వు నామినేట్ చేసుకో. దాని అర్థం ఏంటంటే యష్మి కోసం రీజన్ తీసుకొని గౌతమ్ నామినేట్ చేశాడు కదా, అంటే మేబీ యష్మి కోసం బయాస్డ్గా నిఖిల్ ఆడుతున్నాడా అన్న సెన్స్ కూడా మనకు వచ్చింది. సో అందుకోసం డైరెక్ట్ హింట్ ఇచ్చారు, నువ్వు నీ కోసం ఆడు, నీ ఆట నీ కోసమే ఆడాను. ఎందుకంటే ఆల్మోస్ట్ విన్నర్ మెటీరియల్లో ఉన్నాడు నిఖిల్, ఇవి తీసుకుంటే ఇంకా హై ఛాన్సెస్ ఉంటాయి గెలువనికి. ఇంకోటి ఏంటంటే ప్రేరణకి మళ్ళీ నువ్వు యష్మికి దూరంగా ఉండు అని చెప్పారు. సో గేమ్ వైజ్గానే ఆ తీసుకోవడం అన్న నిఖిల్ తీసుకొని, అంటే ఒకేసారి దూరం అయిపోయినా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ మదర్ చెప్పేయడం దూరం అయిపోతుందన్న పర్స్పెక్టివ్ రావచ్చు. లేదు కొద్దిగా తగ్గిస్తున్నట్టున్నా కూడా ఇలా చేస్తున్నా అంటే వాళ్ళకి అనిపించవచ్చు. సో ఆర్గానిక్గా లిమిటెడ్గా ఉంటే సరిపోతుంది అన్న పర్స్పెక్టివ్లో కూడా ఆవిడ చెప్పారు. ఈవెన్ నిఖిల్ అలా తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది, అంటే వాళ్ళని హర్ట్ చేయకుండా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటూ తిన గేమ్ మీద తిని ఫోకస్ చేసుకుంటుంటే సరిపోతుందని ఇచ్చినవి అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ వైరల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు వాళ్ళ మదరు. అది నిఖిల్ ఎలా తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడన్న దాన్ని బట్టి ఫర్దర్ గేమ్ ఉంటుంది. నిఖిల్ ఇండివిజువల్ గేమ్ ఆడాలి అని వాళ్ళ మదర్ చెప్పారు అని నాకు అనిపించింది. అండ్ టేస్టీ తేజ వాళ్ళ మదరు హౌస్లోకి వస్తే బాగుండని నాకు కూడా అనిపించింది. మీకు అలానే అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ అండ్ జై హింద్.